ఓం శ్రీ గురుభ్యో నమః. సరిగ్గా దిష్టి తీయడం కూడా తెలీదు ఈ కాలపు సిటీ అమ్మలకి. అయితే నన్ను చాలామంది దిష్టి ఎలా తీయాలి మేడం అని అడుగుతున్నారు. సరే, ఇవాళ వీడియోలో చెప్తే సరిపోతుందని నిర్ణయించుకున్నాను. పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ చక్కగా ముస్తాబు చేసి బయటికి తీసుకెళ్తే మనం కూడా ఒక పద్ధతిగా శుభ్రంగా తయారై బయటికి వెళ్తే దిష్టి అనేది తగులుతుంది. భారత సాంప్రదాయంలో దిష్టి నరఘోష లేదా నరదిష్టి తీయడం అనేది మనిషిపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి పెద్దలు సూచించిన ఒక ప్రాచీన పద్ధతి ఇది. నెగిటివ్ ఎనర్జీ మనిషి మీదకి వచ్చినప్పుడు దాన్ని తొలగించే పద్ధతి. ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రం మరియు తరతరాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం దిష్టి తీయడానికి కొన్ని ప్రామాణికమైన పద్ధతులు ఉన్నాయి. వాటిని వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. రాళ్ల ఉప్పుతో, రాక్ సాల్ట్, ఇంట్లో సాల్ట్ కాకుండా మెత్తటి ఉప్పు కాకుండా రాళ్ల ఉప్పుతో అత్యంత ప్రామాణికమైన పద్ధతి సముద్రపు ఉప్పుకు గల్లు ఉప్పు, కళ్ళ ఉప్పుగా తయారైంది వాడుక భాషలో. ఈ కళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే గుణం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. సరే, ఈ కళ్ళ ఉప్పుతో ఏం చేయాలి, ఎలా చేయాలి? కుడి చేతి గుప్పెట్లో కొద్దిగా రాళ్ల ఉప్పుని తీసుకొని, సన్న ఉప్పు, మెత్తటి ఉప్పు పనికిరాదు, రాళ్ల ఉప్పుని తీసుకోవాలి. ఎవరికైతే దిష్టి తీయాలనుకుంటున్నారో వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. వారి తల చుట్టూ సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, చివరిగా పైనుండి కిందికి ఒకసారి తిప్పాలి. ఏం చెయ్యాలి? ఆ ఉప్పుని పారే నీటిలో వేసేయాలి లేదా వాష్ బేసిన్ సింక్లో వేసి నీళ్లు వదిలేయాలి. ఉప్పు కరిగిపోయినట్లే దిష్టి కూడా కరిగిపోతుందని నమ్మకం. ఇదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే, మరీ బాగా దిష్టి తగులుతుంది ఒక్కోసారి. అటువంటి సమయంలో ఎండుమిరపకాయలు, ఉప్పు, ఆవాలతో తీవ్రమైన దిష్టి తగిలినప్పుడు, పిల్లలు అకారణంగా ఏడుస్తున్నప్పుడు లేదా అకస్మాత్తుగా అనారోగ్యం ఏదైనా కలిగినప్పుడు ఈ పద్ధతిని పాటిస్తారు. ఎలా చేయాలి? చేతిలో 3 లేదా 5 ఎండుమిరపకాయలు, తొడిమెలతో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకొని, కొన్ని ఆవాలు తీసుకొని, కొద్దిగా మట్టి పొడి కూడా తీసుకోవాలి. వ్యక్తి తల చుట్టూ ఎడమ నుండి కుడికి 3 సార్లు, కుడి నుండి ఎడమకు 3 అంటే వీటిని నేరుగా నిప్పులో వేయాలి. మిరపకాయలు కాలుతున్నప్పుడు ఘాటు వస్తే దిష్టి లేనట్టు, ఘాటు రాకపోతే దిష్టి ఉన్నట్టు పెద్దల నమ్మకం అన్నమాట. ఇదొక పద్ధతి. అలాగే పసుపు సున్నం నీళ్లతో ఎర్ర నీళ్ల హారతి శుభకార్యాలు జరిగినప్పుడు, పండగల సమయంలో, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు ఈ పద్ధతిని పాటిస్తారు. ఎలా చేయాలి అంటే, ఒక పళ్ళెల్లో ఏదైనా సరే, ఇత్తడి, వెండి, స్టీల్ మాత్రం పనికిరాదు, కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు, కొద్దిగా సున్నం కలపాలి. అది ఎర్రగా మారుతుంది. ఏం చేయాలంటే, ఆ పళ్ళెంతో వ్యక్తి, ఆ ఎర్ర నీళ్లు ఉన్న పళ్ళెంతో వ్యక్తి తల చుట్టూ 3 సార్లు తిప్పి, ఆ నీళ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో, చెట్టు మొదట్లో లేదా రోడ్డు పక్కన పారపోయాలి. అలాగే ఇంకొక పద్ధతి, కర్పూరం హారతి ఇచ్చినా కూడా దిష్టి పోతుంది. ఇది చాలా సులువైన పద్ధతి. కర్పూరం వెలిగినప్పుడు వచ్చే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని నశింపచేస్తుంది. ఎలా చేయాలి అంటే, ఒక చిన్న పళ్ళెల్లో కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించాలి. దేవుడికి హారతి ఇచ్చినట్టు వ్యక్తి తల చుట్టూ సవ్య, అపసవ్య దిశల్లో 3 సార్లు తిప్పాలి. మరి ఏం చేయాలి? ఆ కర్పూరాన్ని ఇంటి గుమ్మం బయట కిందకి వదిలిపెట్టేసేయాలి. అది ఆరిపోయే వరకు ఇంటి బయట ఉంచాలి. ఇక పటికతో, ఇదొక పద్ధతి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి, చిన్నపిల్లలకి పటికతో దిష్టి తీస్తారు. ఎలా చేయాలంటే, ఒక పటిక ముక్కను తీసుకుని తల చుట్టూ శరీరంపై నుండి కిందికి తుడు
తుడుస్తున్నట్లుగా 3 సార్లు తిప్పాలి. ఏం చేయాలి? ఆ పటికను నిప్పుల్లో వేయాలి. అది కరిగి ఒక ఆకారం వస్తుంది. ఆ ఆకారాన్ని బట్టి జంతువుల దిష్ట, మనుషుల దిష్ట అనేది కూడా పెద్దలు అంచనా వేస్తారు. కరియాక దాన్ని ఎవరు తొక్కని చోట పారేయాలి. ఇక నిమ్మకాయలతో కొత్త వాహనాలు కొన్నప్పుడు, వ్యాపార సంస్థలకు బాగా నీరసంగా ఉన్నప్పుడు వ్యక్తులకు నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. ఎలా చేయాలి? ఒక నిమ్మకాయను తీసుకుని వ్యక్తి తల చుట్టూ 3 సార్లు తిప్పాలి. ఆ తర్వాత దాన్ని అడ్డంగా 2 ముక్కలు కోసి ఆ ముక్కలకు కుంకుమ అద్దాలి. ఏం చెయ్యాలి? ఆ 2 ముక్కలను తీసుకువెళ్ళి 4 రోడ్ల కూడలిలో ఎవరూ చూడకుండా లేదా ఇంటికి దూరంగా 2 వేర్వేరు దిక్కుల్లో విసిరేయాలి. ఈ దిష్టి తీసేటప్పుడు కొన్ని నియమములను పాటించాలి. అవి ఏంటంటే, సమయం. దిష్టి ఎప్పుడు సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు తీయడం. వాళ్ళు తల్లి, అమ్మమ్మ, నానమ్మ తీయడం మంచిది. దిష్టి తీసే వ్యక్తికి తీయించుకునే వ్యక్తిపై ప్రేమ, వాత్సల్యం ఉండాలి. దిష్టి తీసిన తర్వాత ఆ వస్తువులను బయటపడేసి నేరుగా బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. ఆ తర్వాతే ఇంట్లోని ఇతర వస్తువులను తాకాలి. అట్లాగే వెనక్కి చూడకూడదు. దిష్టి తీసిన వస్తువులను, నిమ్మకాయ, నీళ్లు మొదలైనవి బయట పారేసి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. మౌనంగా దిష్టి తీయాలి. దిష్టి తీసే ప్రక్రియ పూర్తయ్యే వరకుది ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోవాలి. ఇదండి. మరి పసిపిల్లలకు కానీ పెద్దలకు కానీ అనుకోకుండా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మరి ఇటువంటిది జరుగుతూ ఉంటాయి సంఘటనలు. అలాగని మనం మంచిగా ఉండకుండా ఉండలేం కదా. ఇటువంటి చిన్న పరిహారాలు మనకి మరి పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతులు. ఇవేమీ ఇప్పటివరకు చెరుపు చేయలేదు, అందరికీ మంచి చేశాయి, ఉపశమనంగా ఉంటుంది. ఇది నెగిటివ్నెస్ని పారద్రోలడమే తప్ప ఇది ఎవరి మీద ఏమీ కాంక్ష కాదు. కాబట్టి పాటించితే మంచిదే. ధన్యవాదములు. సర్వే సుఖినో భవంతు.